రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. తేదీ మే 6, 2024. వారం సోమవారం. తిథి త్రయోదశి మధ్యాహ్నం 2:40 వరకు. నక్షత్రం రేవతి నక్షత్రం సాయంత్రం 5:43 వరకు. వర్జం ఉదయం 6:50 నుండి 8:17 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:29 నుండి 1:20 వరకు మరియు మధ్యాహ్నం 2:02 నుండి 3:54 వరకు. శుభ సమయం ఉదయం 10:26 నుండి 12:38 వరకు మరియు సాయంత్రం 5:43 నుండి 5:57 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. ఆర్థికంగా ఎంత ఆదాయం వచ్చినా దాచుకునేది ఏమీ ఉండదు. రావాల్సిన డబ్బుకు ఖర్చు రెడీగా ఉంటుంది. విద్యార్థులకు మానసికమైన ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. మేషరాశి వారు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం, కనకధార స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. వృషభ రాశి. రాజకీయపరమైన నిర్ణయాలు లాభిస్తాయి. వివాదాలు, తగాదాలు, మధ్యవర్తి పంచనామాలకు దూరంగా ఉండండి. మీ ప్రమేయం లేని విషయాల్లో మిమ్మల్ని ఇరికించే ప్రయత్నం చేస్తారు. వృషభ రాశివారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ శివాష్టకాన్ని పఠించడం శుభదాయకం. మిథున రాశి. వ్యాపార సంబంధమైన విషయాలు బాగున్నాయి. వ్యాపారంలో నూతన మార్పులు చేర్పులు కలిసి వస్తాయి. విద్యార్థులకు ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీల్లో సీటు లభించడం కష్టమవుతుంది. మిథున రాశివారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం, శ్రీ కాలభైరవ అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. రాజకీయపరమైన వ్యూహాలు అంతగా లాభించవు. బలమైన శత్రువర్గాన్ని కూడా లెక్క చెయ్యరు. ఉన్నతాధికారులతో మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటారు. ఆర్థిక పురోగతి బాగుంటుంది. కర్కాటక రాశివారు ఓం నమః శివాయ వత్తులతో దీపారాధన చేయడం, మహన్యాసాన్ని పఠించడం శుభదాయకం. సింహరాశి. వృత్తి ఉద్యోగాల పరంగా సంతృప్తి కలుగుతుంది. ప్రేమ, మమకారం ఎవరి మీద అయితే పెంచుకున్నారో వాళ్లు మంచి అభివృద్ధిలోకి వస్తారు. నవగృహ నిర్మాణం అనే కళ నెరవేరుతుంది. సింహరాశి వారు నాగసింధూరాన్ని ధరించడం, శ్రీ శివ భుజంగ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. కన్యా రాశి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపార సంబంధమైన విషయాలు ఇబ్బంది లేకుండా నడుస్తాయి. ఆర్థిక పరిస్థితులు కుదుట పడతాయి. దీర్ఘకాలిక సమస్యలు తీరిపోతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. కన్యా రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, లింగాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. తులారాశి. ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల వద్ద పలుకుబడి ఉన్నా ఉపయోగించుకోవడానికి ఇష్టపడరు. విందు వినోదాలకు సాధ్యమైనంత దూరంగా ఉంటారు. అయినప్పటికీ కొన్ని విందులు వినోదాలకు వెళ్లవలసి వస్తుంది. తులారాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, శ్రీ రుద్ర కవచాన్ని పఠించడం శ్రేయస్కరం. వృశ్చిక రాశి. నూతన వృత్తి వ్యాపార ఉద్యోగాల మీద దృష్టి పెడతారు. మీ జీవిత ఆశయం నెరవేర్చుకోవడానికి రాత్రింబవళ్లు శ్రమిస్తారు. శుభవార్తలు వింటారు. స్వల్ప ధనలాభ సూచన. వృశ్చిక రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. అందరినీ ఒకే తాటిపై నడిపించి విజయవంతమైన ఫలితాలను సాధిస్తారు. వ్యాపారంలో నూతన మార్పులు చేయడం గాని లేక ఒక రంగం నుండి మరొక రంగంలోనికి మారడం గాని సంభవించవచ్చు. ధనుస్సు రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం, శ్రీ శివ పంచాక్షర స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మకర రాశి. రాజకీయ రంగ ప్రవేశం చేస్తారు. విజయవంతమైన ఫలితాలను సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా శారీరక మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి. మకర రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, శ్రీ వీరభద్ర దండకాన్ని పఠించడం శుభదాయకం. కుంభరాశి. దుష్ప్రచారాలను పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోవడం వల్ల సానుకూల ఫలితాలను సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా ఏర్పడిన ఇబ్బందులు సమస్యలు తీరిపోతాయి. కుంభరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ శివస్తుతిని పఠించడం శుభదాయకం. మీనరాశి.
ఉద్యోగాల పరంగా మిమ్మల్ని దెబ్బతీయాలని చూసే శత్రువర్గాల ప్రయత్నాలు విఫలమవుతాయి. ప్రతి విషయంలోనూ ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల అండదండలు మీకు లభిస్తాయి. ధనలాభ సూచన. మీనరాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ శివ కవచాన్ని పఠించడం శ్రేయస్కరం. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.